వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్. ఈ రోజు వీడియోలో మనం చాలా చిన్న వాక్యాలను తెలుగు ద్వారా హిందీ అండ్ ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఇవి రోజు వాడే చాలా చిన్న వాక్యాలు. దీస్ ఆర్ వెరీ సింపుల్ సెంటెన్సెస్ ఫర్ డైలీ యూజ్. చలో वीडियो स्टार्ट करते हैं. लेट्स गेट स्टार्टेड. फर्स्ट वन, 1 मिनट रुको. 1 मिनट रुको. 1 मिनट అంటే ఒక్క నిమిషం. रुको ఆగు, ఒక్క నిమిషం ఆగు. వెయిట్ ఎ మినిట్. వెయిట్ ఎ మినిట్. ఇసే లే లో. ఇసే దీన్ని, లే లో తీసుకో, దీన్ని తీసుకో. టేక్ ఇట్. టేక్ ఇట్. తుమ్ కహా థే. తుమ్ నువ్వు, కహా ఎక్కడ, థే ఉంటివి. సో పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. నువ్వు ఎక్కడ ఉంటివి? వేర్ వర్ యూ. వేర్ వర్ యూ. ఒకవేళ ఇదే సెంటెన్స్ని మనం ప్రజెంట్లో చెప్పాలి అనుకున్నప్పుడు తుమ్ కహా హో. తుమ్ నువ్వు, కహా ఎక్కడ, హో ఉన్నావు, నువ్వెక్కడున్నావు. వెర్ ఆర్ యూ. వేర్ ఆర్ యూ. తురంత్ బతావో. తురంత్ వెంటనే, బతావో చెప్పు, వెంటనే చెప్పు. టెల్ మీ ఇమ్మీడియట్లీ. టెల్ మీ ఇమీడియట్లీ. టెల్ మీ అంటే నాకు చెప్పు, ఇమ్మీడియట్లీ అంటే వెంటనే. టెల్ మీ ముझे बताओ ఇమ్మీడియట్లీ, తురంత్. కోయి దిక్కత్ నహీ. కోయి దిక్కత్ నహీ మీన్స్ ఎలాంటి సమస్య లేదు, ఏ ప్రాబ్లం లేదు అని చెప్పడానికి యూజ్ చేస్తాము. బట్ సందర్భాన్ని బట్టి కాస్త స్లైట్ డిఫరెన్స్ అన్నది ఉంటుంది, గమనించండి. ఓకేనా. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం లేదా ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ముజ్సే తురంత్ మిలో. ముజ్సే తురంత్ మిలో. మిలో అంటే కలువు. తురంత్ మిలో అంటే వెంటనే కలువు. ముజ్సే తురంత్ మిలో అంటే వెంటనే నన్ను కలువు. మీట్ మీ ఇమ్మీడియట్లీ. మీట్ మీ ఇమ్మీడియట్లీ. కపడే ధోవో. కపడే ధోవో. ధోవో అంటే ఉతుకు. కపడే ధోవో అంటే బట్టలు ఉతుకు. వాష్ ద క్లోత్స్. వాష్ ద క్లోత్స్. अपने कपड़े बदलो. अपने कपड़े बदलो. अपने कपड़े నీ బట్టలు, బదలో మార్చుకో, లేదంటే బట్టలు మార్చుకో. కపడే బదలో. చేంజ్ యువర్ క్లాత్స్. చేంజ్ యువర్ క్లాత్స్. నెక్స్ట్ వన్, ఫటాఫట్ కరో. ఫటాఫట్ కరో మీన్స్ త్వరగా చెయ్యి అని అర్థం. సో జల్దీ కరో అంటే కూడా త్వరగా చెయ్యి అనే అర్థమే వస్తుంది. ఇందాకే చెప్పాను, స్పోకెన్లో ఒకే సెంటెన్స్ని 2-3 రకాలుగా కూడా చెప్పొచ్చు. ఓకేనా. త్వరగా చెయ్యి. డూ ఇట్ క్విక్లీ. డూ ఇట్ క్విక్లీ. కరెంగే క్యా. కరెంగే క్యా చేస్తారా. విల్ యూ డూ. విల్ యూ డూ. ఇసే కరెంగే క్యా మీన్స్ దీన్ని చేస్తారా. విల్ యూ డూ ఇట్. విల్ యూ డూ ఇట్. ఉట్కర్ బైఠో. ఉట్కర్ బైఠో. బైఠో మీన్స్ కూర్చో. ఉట్కర్ బైఠో అంటే లేచి కూర్చో. గెట్ అప్ అండ్ సిట్. గెట్ అప్ అండ్ సిట్. सीधे होकर बैठो. सीधे होकर बैठो. सीधे होना అంటే సరిగా ఉండటం, నిటారుగా, స్ట్రైట్గా ఉండటం. ఓకేనా. సీదే హోకర్ బైఠో అంటే నిటారుగా కూర్చో. సిటప్ స్ట్రైట్. సిటప్ స్ట్రైట్. టీక్ సే బైఠో. టీక్ సే బైఠో. టీక్ సే సరిగ్గా, బైఠో కూర్చో, సరిగ్గా కూర్చో. సిట్ ప్రాపర్లీ. సిట్ ప్రాపర్లీ. సరిగ్గా చెప్పు అంటే చెప్పటానికి కహనా అంటాము. టీక్ సే కహో. టీక్ సే కహో మీన్స్ సరిగ్గా చెప్పు, సరిగ్గా మాట్లాడు అంటే టీక్ సే బోలో. కిత్నీ గర్మీ హై. కిత్నీ గర్మీ హై ఎంత వేడిగా ఉంది. ఇట్స్ సో హాట్. ఇట్స్ సో హాట్. బారిష్ హుయి. బారిష్ హుయి. బారిష్ మీన్స్ రెయిన్, వర్షం. బారిష్ హుయి అంటే వర్షం పడింది. ఇట్ రెయిన్డ్. ఇట్ రెయిన్డ్. ముझे టోకో మత్. ముझे టోకో మత్ మీన్స్ నాకు అంతరాయం కలిగించవద్దు. డోంట్ ఇంటరప్ట్ మీ. డోంట్ ఇంటరప్ట్ మీ. ఇంటరప్ట్ మీన్స్ వాట్. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా, దాన్నే ఇంటరప్ట్ అంటాము. ముझे రోకో మత్. ముझे రోకో మత్. ముझे నన్ను, రోకో మత్ ఆపొద్దు, నన్ను ఆపకు. డోంట్ స్టాప్ మీ. డోంట్ స్టాప్ మీ. मैंने कब कहा. मैंने कब कहा. मैंने నేను, కబ్ ఎప్పుడు, కహా చెప్పాను, నేను ఎప్పుడు చెప్పాను. when did I say. when did I say. నేను దీన్ని ఎప్పుడు చెప్పాను. దీన్ని నేను ఎప్పుడు చెప్పాను అంటే मैंने इसे कब कहा.
मैंने इसे कब कहा? When did I say that? When did I say that? నెక్స్ట్ చూనా. చూనా అంటే టు టచ్, తాకటం. చూవో అంటే తాకు. మత్ చూవో, తాకొద్దు, తాకొద్దు. డోంట్ టచ్, డోంట్ టచ్. గైస్, మీకు మన వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి చిన్న లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్తోత్ర ట్యుటోరియల్. నెక్స్ట్ వన్, దర్వాజా ఖోలో. దర్వాజా ఖోలో. ఖోల్నా అంటే టు ఓపెన్. ఖోలో మీన్స్ తెరువు. దర్వాజా ఖోలో అంటే డోర్ తెరువు, తలుపు తెరువు. అదే మూసే అంటే దర్వాజా బంద్ కరో. ఓకేనా? ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్. బహుత్ మహంగా హే. రేట్ ఎక్కువ, చాలా రేట్ ఎక్కువ. ఏ బహుత్ మహంగా హే అంటే ఇది రేట్ ఎక్కువ, లేదంటే ఇది చాలా ఖరీదైనది. ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. ఒకవేళ ఇది చాలా చీప్ అంటే చౌక అంటే సస్తా హే. సస్తా అంటే చీప్, చవక. మహంగా అంటే విలువైనది అని అర్థం. ఫెంకో మత్, ఏ టూట్ జాయేగా. ఫెంకో మత్, ఏ టూట్ జాయేగా. ఫెంకో మత్ అంటే విసిరేయొద్దు. యహ్, ఇది టూట్ జాయేగా, విరిగిపోతుంది. డోంట్ త్రో, ఇట్ విల్ బ్రేక్. డోంట్ త్రో, ఇట్ విల్ బ్రేక్. ఫెంక్నా అంటే టు త్రో, విసిరేయటం. ఫెంకో మత్ అంటే విసిరేయొద్దు. ఫెంకో అంటే విసిరేయి అని అర్థం. టూట్ జానా అంటే పగిలిపోవటం. టూట్ జాయేగా అంటే పగిలిపోతుంది లేదా విరిగిపోతుంది. నారాజ్ నా హో. నారాజ్ నా హో అంటే కోప్పడొద్దు, కోపం తెచ్చుకోకు, అలా అర్థం వస్తుంది. ఓకేనా? డోంట్ బీ యాంగ్రీ. డోంట్ బీ యాంగ్రీ. బేకార్ మత్ బైటో. బేకార్ మత్ బైటో. బైటో అంటే కూర్చో. మత్ బైటో అంటే కూర్చోవద్దు. ఎలా కూర్చోవద్దంట? బేకార్ మత్ బైటో. బేకార్ అంటే ఖాళీగా కూర్చోవద్దు, లేదంటే ఊరికే కూర్చోవద్దు. డోంట్ సిట్ ఐడిల్. డోంట్ సిట్ ఐడిల్. ఐడిల్ అంటే సోమరిగా కూర్చోవటం అన్నమాట. సమజ్ నహీ ఆయా. సమజ్ నహీ ఆయా అర్థం కాలేదు. డోంట్ అండర్స్టాండ్. డోంట్ అండర్స్టాండ్ నాకు అర్థం కాలేదు అంటే ముझे समझ नहीं आया. मुझे समझ नहीं आया. मैं भूखा हूँ. मैं भूखा हूँ అంటే నేను ఆకలితో ఉన్నాను, నాకు ఆకలిగా ఉంది. ఐఎమ్ హంగ్రీ. ఐఎమ్ హంగ్రీ. యహా టెహ్రో. యహా టెహ్రో. యహా మీన్స్ ఇక్కడ. ఈయన్నే. టెహ్రో ఉండు, ఇక్కడే ఉండు, లేదంటే ఈయన్నే ఉండు. స్టే హియర్. స్టే హియర్. వహా రోకో. వహా రోకో. రోకో అంటే ఆపు. వహా రోకో అంటే అక్కడ ఆపు. గాడి వహా రోకో అంటే గాడిని అక్కడ ఆపు అనేసి అర్థం. స్టాప్ దేర్. స్టాప్ దేర్. క్యా బాత్ హే. క్యా బాత్ హే ఇక్కడ బాత్ అంటే ఒకటి విషయం అని అర్థం వస్తుంది, ఇంకొకటి మాట అని అర్థం వస్తుంది. క్యా బాత్ హే అంటే విషయం ఏంటి? వాట్స్ ద మ్యాటర్? వాట్స్ ద మ్యాటర్? సునా హే క్యా. సునా హే క్యా విన్నావా. సునునా అంటే వినటం. సునా హే క్యా అంటే విన్నావా. డిడ్ యూ హియర్. నువ్వు విన్నావా అంటే తుమ్నే సునా హే క్యా. తుమ్నే నువ్వు సునా హే క్యా విన్నావా. డిడ్ యూ హియర్. డిడ్ యూ హియర్. తుమ్నే ఏ సునా హే క్యా. తుమ్నే నువ్వు ఏ ఇది సునా హే క్యా విన్నావా, నువ్వు విన్నావా. హ్యావ్ యూ హర్డ్ దిస్. హ్యావ్ యూ హర్డ్ దిస్. ఈ సెంటెన్స్లేమో హియర్ వాడాను. V1 కదా యూస్ చేసాము. వర్బ్ యొక్క ఫస్ట్ రూపాన్ని యూస్ చేసాము ఇంగ్లీష్ సెంటెన్స్లో. ఎందుకు? ఆల్రెడీ సెంటెన్స్లో డిడ్ ఉంది కాబట్టి V1 యూస్ చేసాము. ఇక్కడ ఈ సెంటెన్స్లో హర్డ్ V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని యూస్ చేసాము. ఎందుకంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి. హ్యావ్ యూ హర్డ్ దిస్. హ్యావ్ యూ హర్డ్ దిస్. తోడా రుఖో. తోడా రుఖో కాస్త ఆగు. కాస్త ఆగు. వెయిట్ ఎ లిటిల్. వెయిట్ ఎ లిటిల్. గుస్సా మత్ దిలావో. గుస్సా మత్ దిలావో నాకు కోపం తెప్పియకు అని అంటూ ఉంటాం కదా. గుస్సా అంటే కోపం. ముझे గుస్సా మత్ దిలావో. ముझे నాకు
గుస్సా మత్ దిలావో, కోపం తెప్పియొద్దు. డోంట్ మేక్ మీ యాంగ్రీ, డోంట్ మేక్ మీ యాంగ్రీ. జరా సైడ్ పే హో జాओ, జరా సైడ్ పే హో జాओ. కాస్త పక్కకి జరుగు, కాస్త పక్కకి జరుగు. ప్లీజ్ మూవ్ అసైడ్, ప్లీజ్ మూవ్ అసైడ్. ముझे रुकने दो, मुझे रुकने दो. मुझे నన్ను रुकने दो, ఉండని, నన్ను ఉండని. లెట్ మీ స్టే, లెట్ మీ స్టే. సబ్ పతా హై, సబ్ పతా హై, అంతా తెలుసు. ఐ నో ఎవ్రీథింగ్. ముझे సబ్ పతా హై అంటే ముझे నాకు సబ్ పతా హై అంతా తెలుసు. ఐ నో ఎవ్రీథింగ్, ముझे సబ్ కుచ్ మాలూమ్ హై అని కూడా చెప్పొచ్చు. ముझे యాద్ నహీ, ముझे యాద్ నహీ, నాకు గుర్తులేదు. యాద్ నహీ అంటే గుర్తులేదు. ఐ డోంట్ రిమెంబర్, ఐ డోంట్ రిమెంబర్. తో మే క్యా కరూ, తో మే క్యా కరూ, అయితే నేనేం చేయను, అయితే నేనేం చేయను. వాట్ షిల్ ఐ డూ, వాట్ షిల్ ఐ డూ సో. సబ్ ఖత్మ్ హో గయా హై, సబ్ ఖత్మ్ హో గయా హై, అంతా అయిపోయింది. సబ్ అంటే అంతా, అందరూ అంటే కూడా సబ్ అనే యూస్ చేస్తాం, ఓకేనా. సబ్ ఖత్మ్ హో గయా హై, అయిపోయింది, అంతా అయిపోయింది. ఆల్ ఈజ్ ఓవర్, ఆల్ ఈజ్ ఓవర్. కోయి బాత్ నహీ, కోయి బాత్ నహీ, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. నెవర్ మైండ్, నెవర్ మైండ్ లేదా నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్.